అన్నదాతకు అండగా ఉండాల్సిన అధికారులే ఆకలి తీర్చే రైతుల కడుపు కొడుతున్నారు. లంచం ఇస్తేనే ఫైలు కదులుతుంది, లేదంటే సర్కారు పథకాలు రద్దవుతాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో రెవెన్యూ అధికారుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. సాదా బైనమా పేరుతో మొదలైన ఈ లంచాల భాగోతం ఇప్పుడు ఏకంగా రైతులనే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి చేరింది. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో అవినీతి అధికారులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వారి అవినీతి దాహానికి అన్నదాతలు బలైపోతున్నా ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే 2 వారాల క్రితం చిత్తలూరు పంచాయతీ కార్యదర్శి సాదా బైనమా చేయడానికి ఎకరానికి 20,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తూ మీడియాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అదే కోవలో శాలిగౌరారం ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రఫీ అవినీతికి నిలువెత్తు రూపంగా మారుతున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక లంచాల పట్టికను తయారు చేసుకొని ₹1 తగ్గకుండా ముక్కుపిండి వసూలు చేయడంలో ఈయన సిద్ధహస్తుడు. నా పేరు రామల లక్ష్మమ్మ, ఎక్కలపాడు, శాలిగౌరారం మండలం, జిల్లా నల్గొండ. మమ్మల్ని కళ్యాణ లక్ష్యం కొరకు ఈ రఫీ సారు అన్న తిప్పలో పెట్టిండు. డబ్బులు ఇస్తేనే సంతకం పెడతా, లేక పెట్టనని ఒక వారం రోజులకు ఎక్కువ జరిపించిండు. 3,000 రూపాయలు ఫోన్లో కొట్టినాం, 3,000 రూపాయలు చేతికి ఇచ్చినాం. అప్పటిదాకా పని చేయలే అసలే. మమ్మల్ని కాగితాలు దగ్గర పెట్టుకుని వారం రోజుల దాకా సాయం చేయలేదు. ఈ అవినీతిని భరించలేక గత 14వ తేదీన ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుటే ఆర్ఐ రఫీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు భారీ ధర్నా నిర్వహించారు. అక్కడితో ఆగకుండా ఆర్డీఓకు, కలెక్టర్కు సైతం లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు. లంచాలు ఇస్తేనే పనులు చేస్తానంటూ రఫీ డిమాండ్ చేసిన ఫోన్పే, గూగుల్ పే స్క్రీన్ షాట్లను ఇప్పటికే బాధితులు మీడియా ముందు బయటపెట్టారు. పట్టాలేని వారి దగ్గర కూడా భారీగా డబ్బులు తీసుకొని సర్వే చేయకుండానే ఆన్లైన్లో రికార్డులు ఎక్కిస్తున్నాడని ఆర్డీఓ ఎదుట రైతులు వాపోయారు. రఫీని వెంటనే విధుల నుంచి తొలగించాలని, లేదా తక్కెళ్లపహాడ్ గ్రామం ఇన్ఛార్జి బాధ్యతల నుండి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 13వ తారీఖు వస్తున్నాం సత్యనారాయణ అని. 13వ తారీఖు నాడు నాకు ఫోన్ చేసిండు. ఎవరు? ఆర్ఐ గారు, మా శాలిగౌరారం మండలం ఆర్ఐ గారు మహమ్మద్ రఫీ ఫోన్ చేసి, సత్యనారాయణ ఖర్చు అవుతుంది, 50,000 అవుతాయి. మనం ఎన్ని అవుతాయి సార్ అంటే 50,000 అవుతాయండి. అమ్మో 50,000 నా కాడే అడిగిన సార్, నేనే బిడ్డ పెళ్లి చేసి ఇప్పుడు నా బిడ్డ హాస్పిటల్నే డెలివరీ పొంది. ఇంత జరుగుతున్నా ఆ లంచగొండి అధికారికి పశ్చాత్తాపం కరువయింది. తన బాగోతం బట్టబయలు కావడంతో బాధితులైన రైతులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నాడు. నాకు ఇచ్చిన డబ్బులు అప్పుగా తీసుకున్నట్లుగా ప్రామిసరీ నోటు రాసి ఇవ్వాలని, లేదంటే నా పై అధికారుల వరకు తెలుసు, మీ ఫైళ్లు కదలకుండా చేసి మీ పాస్బుక్లు రద్దు చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్ని పథకాలు తెచ్చినా ఇలాంటి కింది స్థాయి అవినీతి అధికారుల వల్ల అవి సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి లంచాలతో రైతులను పీడిస్తున్న ఆర్ఐ రఫీపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. చూశారుగా, అన్నదాతల కన్నీళ్లతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు హైదరాబాద్ న్యూస్ టైం తరఫున మన గలం వినిపిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి హైదరాబాద్ న్యూస్ టైం.